ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రితిక. మనం టీవీ ఉంది మన కోసం. కుకట్పల్లిలో బ్లాస్ట్. సో మనం చాలా చూస్తూనే ఉన్నాము. ఫైర్ యాక్సిడెంట్స్ ఈ మధ్య ఎంత దారుణంగా అయ్యాయంటే అప్రాక్సిమేట్లీ హైదరాబాద్ లో కుకట్పల్లి, అమీర్పేట్ ఈ సరౌండింగ్స్ లో చూసుకుంటేనే జూబ్లీ హిల్స్ ఆల్మోస్ట్ 1 month బ్యాక్ నుంచే చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో అది ఎందుకు అవుతున్నాయి అని అంటే కారణము షార్ట్ సర్క్యూట్. సో అది జస్ట్ షార్ట్ సర్క్యూట్ అనేసి ఎన్ని కారణాలు వెతికినప్పటికీ నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలలో ఏదైతే మనము షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటూ ఉంటామో, లేదు అని అంటే ఏదైనా హౌసెస్ ఓపెనింగ్ చేస్తూ ఉంటాము, హాస్పిటల్స్ ఓపెనింగ్ చేసిస్తూ ఉంటారు. అక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి సరిగ్గా చూసుకోకపోవటం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్స్ అనేవి జరిగి ఎంటైర్ ఆస్తి నష్టం, అలాగే కొన్నిసార్లు అయితే ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం చూస్తూ ఉన్నాము. చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, రీసెంట్ గా ముగ్ధా రిలేటబుల్ చూసుకుంటే కూడా ఫైర్ యాక్సిడెంట్ లో తగులుబడిపోయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే కుకట్పల్లిలో ఏసీ బస్. సో ట్రావెలింగ్ అనేది మనము ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఒక ప్రదేశానికి వెళ్తూ ఉంటాము. ఈ ట్రైన్స్ ఇవన్నీ ప్రిఫర్ చేసే బదులు ఏసీ బస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఈ వేడికి తట్టుకోలేక. బట్ అంత వేడి డిగ్రీస్ అంటే ఇంత ఉష్ణోగ్రత కౌంట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా బస్సెస్ కావచ్చు, మన ఇంట్లో ఏసీస్ కావచ్చు, పేలిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి ఒక బాధాకరమైన విషయం ఏంటి అని అంటే కుకట్పల్లిలో ఇదేదైతే ఏసీ బస్ ఉందో అది దగ్నం అయిపోవడం. సో వెళ్ళడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇంకొకటి నిజంగా ఇక్కడ మనం అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటి అంటే అందులో ఉన్నటువంటి జనాలందరూ కూడా అది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి తగలబడిపోతున్నప్పుడు అందరూ కూడా కిందకి దిగేయడం. లేదు అని అంటే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏసీ అనగానే ఆటోమేటిక్గా డోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో అక్కడ ఇంకేదైనా అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు సో ఏదైనా వైర్స్ ఏమైనా కట్ అయిపోయిన తర్వాత ఆ డోర్స్ కూడా ఓపెన్ అవ్వవు. అవైతే లాక్స్ మనకి విండోస్ ఉంటూ ఉంటాయో అవి కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అట్లా గనక అయి ఉంటే లోపల ఉన్న జనాలందరూ కూడా నిజంగా ఈ రోజు ఎవరు కూడా ప్రాణాలతో ఉండేవారు కాదు. వాళ్ళని గుర్తించటానికి కూడా నిజంగా చాలా సమయమే పట్టి ఉండేది. ఏదైతే వాళ్ళవి బోన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనము పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిసి వీళ్ళు ఈ పలానా వ్యక్తులు అని తెలుసుకోవాల్సి వచ్చేది. ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు ఫైర్ యాక్సిడెంట్ ఈ సమ్మర్ లో ఎక్కువ అవుతాయి అని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండటం అనేది నిజంగా చాలా ప్రాముఖ్యత. ఎవరైతే ఈ ఏజెన్సీ వాళ్ళు ఉంటారో, ఈ ప్రైవేట్ బస్సులు ఏజెన్సీ వాళ్ళు ఉంటారో, కూలెంట్ ఆయిల్ అవి కార్స్ అయినా లేదు అంటే బస్సెస్ అయినా ఏవైనా సరే కూలెంట్ ఆయిల్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయా లేదా, దాన్ని మెయింటైన్ చేయగలదా లేదా, అంత పెద్ద బస్ ని నడుపుతున్నాము అండ్ 24 hours ఏసీ నడుస్తుంది బస్ లో అని అంటే కూలెంట్ ఆయిల్ సఫిషియెంట్ గా ఉందా లేదా, ఇంజిన్ ఆయిల్ సఫిషియెంట్ గా ఉందా లేదా, వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉంది అని తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క కుకట్పల్లిలో బస్ చూసుకుంటే ఎందుకు యాక్సిడెంట్ అయింది అంటే ఫైర్ యాక్సిడెంట్ కి ఎందుకు గురైంది అని అంటే ఈ కూలెంట్ ఆయిల్ రిలేటబుల్ గా సరిపోలేదు. సో దాని ద్వారా మంటలు చెలరేగడం అంటే చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం, దాని ద్వారా మంటలు చెలరేగి ఓవరాల్ బస్ అంతా కూడా దగ్నం అయిపోయినట్టు మనకి అక్కడ విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ నిజంగానే మరి బస్సు బయలుదేరుతుంది కుకట్పల్లి నుంచి స్టార్ట్, లైక్ మన మియాపూర్ నుంచి బస్సు అనేది స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ అక్కడ నుంచి మనకు బస్సు స్టార్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా అన్ని చూసుకునే కదా వెహికల్ ని మన రోడ్డు పైనకి తీసుకొస్తాం. అలాంటిది కనీసం అక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 10 to 15 kilometers కూడా ఉండదు. మీరు బస్ని ఎంటైర్ చెక్ చేయకుండా రోడ్ పైనకి వదులుతున్నారు, జనాలు అందులో ఎక్కుతున్నారు అన్నప్పుడు ఎంత కేర్ తీసుకోవాలి, అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి జాగ్రత్త లేకపోవటం వల్ల ఆ రోజు మనము ఆల్మోస్ట్ 3-4 months బ్యాక్ కూడా బెంగళూరు వెళ్ళే బస్సు మొత్తం కూడా తగలబడిపోయి ఆల్మోస్ట్ 80 members వరకు సజీవ దహనం అయిపోయినటువంటి విజువల్స్ నిజంగా తెల్లవారుజామున ఆ వార్త అందరినీ కూడా కదిల్చి వేసింది. సో ఇంకోటి అనంతగిరి సైడ్ చూసుకుంటే అక్కడ కూడా మనకి బస్ అంతా కూడా, కాకపోతే అది ఫైర్ యాక్సిడెంట్ కాదు, ఏదైతే డ్రైవర్స్ యొక్క నిజంగా నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. బస్సులో ఉన్న అందరూ కూడా నిజంగా ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి. ఆ కంకర్ ఏదైతే పడిపోయిందో ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేదంటే డ్రైవర్ నిర్లక్ష్యాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇంకొకటి చిత్తూరు వెళ్ళే రోడ్లో కూడా బైక్ అనేది ఢీకొని నిజంగా ఆ బస్సు చూసుకోకూడదు ఒక 1 kilometer వరకు దూసుకొని వెళ్ళడం, అక్కడ ఉన్నట్టు యాక్సిడెంట్ చేసినట్టు ప్రదేశంలో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో
తను కూడా చనిపోవడం లాంటివి సీన్స్ మనం ఎన్నో వింటూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక సంవత్సరంలో ఎన్నైతే వినకూడదో, ఏవైతే చూడకూడదో అన్నీ కూడా నిజంగా చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు చూసుకుంటే కూకట్పల్లిలో. సో ఇక్కడ హ్యాపీయెస్ట్ డే నేను మీకు చెప్పినట్టు అక్కడ ఎవరు అందులో బస్‌లో లేకపోవడంతోటి నిజంగా హ్యాపీ అని చెప్పొచ్చు. దేవుడికి థాంక్స్ చెప్పుకోవచ్చు. ఇలాంటివి జరగకుండా నిజంగా ముందుగానే, ఎందుకంటే ఇంకా సమ్మర్ మేలో ఇంకా దారుణమైనటువంటి ఎండలు ఉంటాయి. పెట్రోల్, డీజిల్ అన్నీ కూడా నిజంగా ఆవిరైపోతున్నట్టు కనిపిస్తుంటాయి. అలానే మన కూలెంట్ ఆయిల్స్ కూడా అన్నీ కూడా సఫిషియెంట్‌గా ఉన్నప్పటికీ ఇలాంటివి మిస్ మ్యాచింగ్ జరుగుతూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే కర్ణాటకలో చూసుకుంటే నిన్న రీసెంట్‌గా జరిగింది. సో బస్ ఇంకా కార్ 2 కూడా ఢీకొని అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి బస్‌లో ఉన్నటువంటి 6 అండ్ అలానే మన కార్‌లో 2 ఉన్నారట. సో మొత్తం అందరూ కూడా అక్కడికే సజీవ దహనం అయిపోయినటువంటి సీన్స్ అయితే నిజంగా చాలా మందిని కూడా కళ్ళంట నీరు తెప్పిస్తూ ఉన్నాయి. సో ఒక ఊరికి వెళ్ళాలి అన్నా, లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా, తిరిగి మళ్ళీ ఇంటికి క్షేమంగా వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వీళ్ళు క్షేమంగా వస్తున్నారా లేదా అని గ్యారంటీ లేని లైఫ్‌లో మనం బ్రతుకుతున్నాం. సో అలాంటప్పుడు మనము చేసే కొన్ని పనుల్లో ఏదైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారో కొంచెం అన్నా సరే కేర్ తీసుకుంటూ ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఆ బస్‌కి ఏవైతే నెసెసరీ థింగ్స్ ఉన్నాయో కనీసం అవి కూడా ప్రొవైడ్ చేయకపోతే ఒక్కొక్క టికెట్ వచ్చి సమ్మర్ వచ్చిందన్నా, ఫెస్టివల్స్ వచ్చిందన్నా 4000, 5000 వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ బస్ ట్రావెల్స్ వాళ్ళు దానికి ప్రైజింగ్ కోడ్ చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మిమ్మల్ని నమ్మి ఒకళ్ళు మీ ట్రావెల్‌లోకి వస్తున్నారు అనంటే, ట్రావెల్ చేయబోతున్నారు అనంటే వాళ్ళకి మినిమమ్ గైడెన్స్ తోటి కనీసం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్‌కి వెళ్ళేంత వరకు మీరు వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి. ఇలాంటివి చూస్తున్నప్పుడు మీ ట్రావెలింగ్ కావచ్చు, లేదు అనంటే మీ బస్సెస్ ఎవరు ప్రిఫర్ చేస్తారు? సో అది ప్రిఫర్ చేయడమా లేదా పక్కన పెడితే ఓ మనిషి ప్రాణము మీ చేతిలో ఉంది అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి? అలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనంటే మనుషుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నట్టే కదా. సో కుకట్పల్లి అంటున్నాము, లేదంటే చిత్తూరు, బెంగుళూరు ఏ ట్రావెలింగ్స్ చూసుకున్నా, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా మనిషి ప్రాణానికే నిజంగా గ్యారంటీ లేని లైఫ్‌లో ఉన్నాము. సో మీరెవరైనా ట్రావెల్ చేస్తున్నట్లయితే డెఫినెట్‌గా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఆ ట్రావెలింగ్ పైన ఏమన్నా ఇదివరకు ఇలాంటి కేసెస్ ఉన్నాయా? వాళ్ళు బస్సు అసలు చెక్ చేసుకుంటారా లేదా అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీరు మీ యొక్క గైడ్‌లైన్స్ ప్రకారం, మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, ఇప్పట్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నారు. ఇంట్లో ఎవరో ఒకరు చదువుకుంటారు. వాటి యొక్క బ్యాక్ వెళ్ళి దాని హిస్టరీ చెక్ చేసుకోండి. మనం పేర్లు మెన్షన్ చేయకూడదు. బట్ మీరు ఒక్కసారి దాని హిస్టరీ చెక్ చేసుకోండి. మీ అమ్మ వెళ్తున్నారా? అమ్మమ్మ వాళ్ళు వెళ్తున్నారా? మీ పిల్లలు వెళ్తున్నారా? భార్య వెళ్తుందా? మన ఇంట్లో వాళ్ళు బయటకి వెళ్తున్నారు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రావెల్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ జాగ్రత్త కరెక్ట్‌గా మనం తీసుకునే బాధ్యత ఉంది కాబట్టి ట్రావెలింగ్ వాళ్ళు మరి ముఖ్యంగా సో ఈ సమ్మర్‌లో ట్రావెల్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి టేక్ కేర్ అంటే మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోవాలి వాళ్ళ హిస్టరీ ఎలా ఉంది ఏంటి అని. లేదు అనంటే ఇగో ఇలాంటి సంఘటనలు నిజంగా ఉదయాన్నే లేవంగానే అసలు ఏం జరుగుతుందో, మన వాళ్ళేనా, అరే బయటకు వెళ్ళారు, అయ్యో వీళ్ళకేమన్నా జరిగిందా అనే ఆ దుర్వార్త మీ ఇంటి వరకు రాకూడదు అనంటే డెఫినెట్‌గా ఒకసారి చూసుకుంటుండాలి. అండ్ ఏసీ యూజ్ చేస్తున్నారు, ఒక్క వెహికల్స్‌లోనే కాదు ఇంట్లో కూడా ఏసీ యూజ్ చేస్తున్నారు అనంటే ఓవర్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏసీ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కనీసం ఒక అరగంట యూజ్ చేశారు అనంటే కొంచెంసేపు దాన్ని ఆఫ్ చేయడము, ఓవర్ టెంపరేచర్ ఉందన్నప్పుడు ఏసీని ఎక్కువగా ఆన్ చేసి రన్ చేసి ఉండడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోయినప్పుడు అది బ్లాస్ట్ అవ్వడం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణానికి ప్రమాదకరం ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అలానే మీకు ప్రైవేట్‌గా మీ కార్స్ ఉంటే, మీ ఓన్ వెహికల్స్ ఉంటే కూడా బయటకు వెళ్ళి చాలా వేడిగా ఉందని కార్‌లోకి వచ్చాక కూడా సీట్‌లో కూర్చుంటే కూడా కాలిపోతూ ఉంటుంది. సడన్‌గా ఏసీ ఆన్ చేసేయకూడదు. కొద్దిసేపు విండోస్ అన్ని డౌన్ చేసి ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూల్ అవుతుంది అనుకున్నప్పుడే ఏసీ ఆన్ చేయాలి. సడన్‌గా అంత ఓవర్ హీట్‌లో కూడా ఏసీ ఆన్ చేస్తే కారు పేలిపోతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఈ సమ్మర్ నుంచి బయటపడొచ్చు. ఇలాంటి మస్ట్ అండ్ షుడ్‌గా బ్లాస్ట్‌ల నుంచి కూడా మనం బయటపడొచ్చు. సో ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థాంక్యూ.